నమస్తే, నేను మీ సతీష్. కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేస్తూ నిన్న తీర్పును కూడా ఇచ్చింది. మరి ఆ తీర్పు తర్వాత వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇలాగ వైసీపీ నేతల స్వరం తగ్గింది అన్నటువంటి ఒక వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల పైన చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రధానంగా నిన్న సిట్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది. మరి నిన్నటి వరకు ఇది కేవలం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు మా మీద బురద జల్లుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా అవాస్తవాలు అంటూ పెద్ద ఎత్తున గాంభీర్యాలు ప్రదర్శించినటువంటి వైసీపీ నేతల స్వరం ఈ రోజున తగ్గినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఈ అంశంలో అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా ఈ డైరీల సంబంధించి అనేక విస్తుపోయే నిజాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ ఓవరాల్ సబ్జెక్ట్ మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఒకటి, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి నాకేమనిపించిందంటే, సరే నెయ్యిని కల్తీ చేయడం మామూలు ఏమంటారంటే అక్రమార్కులు చేసే పని. చాలామంది అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు బయట యాక్చువల్గా మార్కెట్లో 600-700 లేనిది మీకు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరికే పరిస్థితి లేదు. బట్ స్టిల్ యూ గెట్ ఇట్ ఫర్ లెస్ అంటే మామూలుగా ఎక్కడో అక్కడ కల్తీ చేస్తూనే ఉంటారు. మామూలుగా కల్తీ చేయడం అనేటువంటిది ఏదో ఆ 4 డబ్బులకు కక్కుర్తిపడో ఏదో చేసేటువంటి అక్రమార్కులు చేసే పని. కల్తీ నెయ్యిని మళ్ళీ కల్తీ చేసి మళ్ళీ దాన్ని దేవుడికి వాడగలిగినటువంటి పని చేసేవాడు వైఎస్ఆర్సీపీ అక్రమార్కులు. డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి ఇదనమాట. ఎందుకంటున్నా అంటే మీరు గమనించండి, మీరు అంటున్నారు మేడం వాళ్ళ వాయిస్లో బేస్ తగ్గింది, వాళ్ళ వాయిస్లో స్వరంలో ఇది తగ్గింది అని. ఎందుకు తగ్గదు? నేను ఎలా ఆగిపెట్టి కొట్టింది సుప్రీంకోర్టు. ఏమంది? ఈ మహానుభావులు ఏమో అసలు ఏముంది అక్కడ, సిట్టు లేదు, బొట్టు లేదు, ఏమీ లేదు అన్నాడు ఒక మహానుభావుడు వచ్చి. ఏమని సుప్రీంకోర్టు? ఇప్పుడున్నటువంటి సిట్లో చాలా సమర్థవంతమైనటువంటి అధికారులు ఉన్నారు, వీఆర్ ఎక్స్టెండింగ్ ది ఏమంటారంటే స్కోప్ ఆఫ్ ఇట్ అని బ్రహ్మాండంగా సెంట్రల్ సూపర్విజన్ తోటి, సిబిఐ నుంచి 2 అధికారులతోటి, అలానే రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఒక 2 అధికారులతోటి, ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ దగ్గర నుంచి ఒక అధికారితోటి 5 మెంబర్స్తో ఒక ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేశారు. ఇంకా వాళ్ళకి భయంగాక ఏమవుతుంది, స్వరంలో బేస్ దగ్గకి ఏమవుతుంది? ఎందుకో చెప్తానండి. ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఒక డైరీ నుంచి తిరుమలకి దగ్గరగా ఒక ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుందనుకుంటా. ఆ డైరీకి 355 రూపాయలకి కిలో నెయ్యి ఇస్తారట. ఈ 500 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి డైరీ వాళ్ళు, ఐ థింక్ వైష్ణవి డైరీ అనుకుంటా, వాళ్ళు ఎక్కడో దిండుగల్లో ఉన్నటువంటి డైరీకి, వీళ్ళ మనసు చూడండి పాపం, 355 రూపాయలకు వీళ్ళు కొని 320 రూపాయలు 18 రూపాయలకో ఏమో వీళ్ళు అమ్ముతారట. వీళ్ళు అమ్మితే తర్వాత ఆ ఏఆర్ డైరీ అంటే దుండిగల్ ఏఆర్ డైరీ వాళ్ళు ఒక్కటే ₹1.20 ఏమో మాత్రమే మార్జిన్ పెట్టుకునేట వాళ్ళు 319 రూపాయలకి వాళ్ళు టీటీడీకి ఇస్తారట. మీరు గమనించండి, కిలో నెయ్యి ఆల్మోస్ట్ 355 రూపాయలకి ఫస్ట్ డైరీ దగ్గర వాళ్ళు తీసుకొని ఫైనల్ వచ్చేటప్పటికి 319 రూపాయలు అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ అరౌండ్ 35 రూపీస్, 35 పాయింట్ సంథింగ్, 35 రూపాయల లాస్లో ప్లస్ వేలాది కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి, నిజంగా మీరు ఆలోచన చేయండి, ఎవరన్నా కల్తీ చేయకుండా ఇవ్వగలుగుతారా? కల్తీ చేసినట్టే కదా, అక్కడే అర్థమవుతుంది కదా. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఇష్యూస్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత, వే బిల్లులతో సహా, జిఎస్టీలతో సహా, టోల్ దీంతో సహా ప్రతి ఒక్కటి బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్వరాలు తగ్గక, బేసులు తగ్గక ఏమవుతుంది? ఏమైపోయిందంటే రాష్ట్రంలో ఒక కామెడీ పీస్ లాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు అసలు ప్రెస్ మీట్లే లేవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదో నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పి వస్తాడు, వచ్చి కూర్చొని ఏం చేస్తాడయ్యా? అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. నిన్న మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడు అందులో? అసలు కంప్లీట్గా లో వాయిస్లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది కోర్టు, ఇంకోటి అయింది. ఇవన్నీ కాదు జగన్మోహన్ రెడ్డి, సింపుల్గా నిన్నే అడుగుతున్నావు, అసలు ఏఆర్ డైరీకి ఎవరిచ్చారయ్యా? ఏఆర్ డైరీకి టెండర్లు ఎవరు పిలిచారయ్యా? ఇప్పుడు మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పడతావు ఎందుకు? ఏడుస్తావు ఎందుకు అట్లా? గగ్గోలు పెడతావు ఎందుకు అట్లా? ఎవడిచ్చారు టెండర్లకు పిలుపు? నీ పార్టీ హయాంలోనే ఇచ్చారు. ఎవరు ఆ పర్టిక్యులర్ ఫర్మ్కి ఎవరు గ్రాంట్ చేశారు టెండరు? మీ పార్టీ హయాంలోనే జరిగింది, రైట్? ఆర్డర్ వాళ్ళకి వీళ్ళే ఇచ్చారు, టెండర్లు వాళ్ళే పిలిచారు, టెండర్ ఫైనలైజేషన్స్ వాళ్ళే చేశారు, ఆర్డర్లు వాళ్ళే ఇచ్చారు, అంతా వాళ్ళే చేశారు.
ఇప్పుడు వచ్చి మా మీద పడి ఏడుస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పనా, జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించినటువంటి అంశంలో అనుకుంటా ఆ రోజున కూడా, ఇవాళ ఎట్లా అయితే నాకు భూమన్ కరుణాకర్ రెడ్డి నాకెట్లా రిలేటివ్ అవుతాడు, చీ తూచ్, నాకు అసలు రిలేటివ్ కానే కాదు, నాకు బంధువు కానే కాదు అంటున్నాడు. అవడా భూమన్ కరుణాకర్ రెడ్డి జగన్కి రిలేటివ్ అవడా, వైవి సుబ్బారెడ్డి జగన్కి రిలేటివ్ అవడా, అదేదో అక్రమస్తుల కేసులో కనుక గాలి జనార్దన్ రెడ్డికి నాకేం సంబంధం అన్నట్టు అలానే ఉంటుంది ఈయన వ్యవహారం. ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని, చేసింది తప్పు ఒప్పుకోండి, క్షమించమని అడగండి, విచారణకి సహకరించండి, ఎవరు తప్పు చేశారో వాళ్ళు వెళ్తారు జైలుకి, నువ్వేం తప్పు చేయకపోతే నీకెందుకు భయం జగన్మోహన్ రెడ్డి, అసలు ఎందుకు నీకు భయం? అంటే వైవి సుబ్బారెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ మీడియాతోటి, మా హయాంలో అంటే నేను 4 ఏళ్ల పాటు ఎప్పుడైతే చైర్మన్గా ఉన్నానో నా పీరియడ్లో అసలు ఏఆర్ డైరీస్ అనేవాళ్ళు ఏనాడు బిడ్ చేయలేదు, మా ప్రభుత్వ హయాంలో ఏనాడు వీళ్ళు సప్లై అనేది చేయలేదు, ఈ సప్లై చేయడం అనేది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేసింది కాబట్టి అనుమానాలు మీపైనే వస్తున్నాయని చెప్పేసి చెప్తారు. అంటే సుబ్బారెడ్డి గారు మరి ఎందుకో భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎందుకు కక్ష కట్టాడు ఏంటండి? సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారిని ఏంటి ఇరికిచ్చేద్దామని డిసైడ్ అయిపోయారా? అదే ఇన్స్ట్రక్షనా జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు? ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది కదా, ఏఆర్ డైరీకి ఇచ్చింది వాళ్ళు, మాకేం సంబంధం? టెండర్ ఇచ్చింది వాళ్ళు, టెండర్ అలాట్ చేసింది వాళ్ళు, ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు ఏఆర్ డైరీకి. ఇక్కడ ఒక వాస్తవం ఏముందంటే సుబ్బారెడ్డి ఇవ్వాల, భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చాడు. సో అది చెప్తున్నాడేమో సుబ్బారెడ్డి, నన్ను పట్టుకోకుండా నాకు సంబంధం లేదు, భూమన కరుణాకర్ రెడ్డిని ఎత్తుకెళ్ళిపోవడం అని చెప్తున్నాడేమో. మరి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సుబ్బారెడ్డి గారు ఇంకో విషయం ఏం మర్చిపోయారంటే, బోలే బాబా అనేటువంటి ఫర్మ్కి ఇచ్చింది నాకు తెలుసు సుబ్బారెడ్డి గారి హయాంలో 21, 22, ఈవెన్ 23 అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇచ్చారనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఐమ్ నాట్ షూర్ ఆఫ్ ది 23, బట్ 21, 22 అయితే ఇచ్చారు. ఇవాళ పైన కనపడేది మనకి ఏఆర్ డైరీ పేరు, కానీ రూటింగ్ అంతా మనకి మళ్ళీ బోలే బాబాకే వెళ్తుంది. ఏంటి గండికోట రహస్యం? ఎవరు బయట పెట్టాలి దీన్ని? అందుకే కదా సిట్ ఇవాళ. అసలు మొన్న నేను అసలు ఏమంటారు, అది ప్రమాణాలు చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అన్నాడా? ఇదే సుబ్బారెడ్డి అన్నాడా? ఈ భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఇంకా అసలు ఆస్కార్ లెవెల్ నట్న వెళ్ళిపోయి తడిగుడ్డలతో నేను ఇక్కడ నిలబడి నేను ఏదో చేసేసుకుంటాను, నేను హారతి పట్టేస్తాను, అదన్నది ఇది అన్నాడు కదా. ఎక్కడ పోయారు వీళ్ళందరూ? ఇవాళ రోజు రోజుకి ఆధారాలు బయటకు వస్తున్నట్టల్లా దే ఆర్ గోయింగ్ ఇన్ టు డిఫెన్స్. జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలివైన గేమ్ ఏం ఆడుతున్నాడంటే, నాకు వీళ్ళెవరికి సంబంధం లేదు అనేటువంటి ఒక గేమ్ ఆడుతున్నాడు. 2019లో అధికారంలోకి రావడానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఉపయోగించుకున్నాడు. ఒక బాబాయిని అప్పుడు బలి చేశాడు. 2019 నుంచి 2024లో అధికారంలో ఉన్నప్పుడు ఇంకో బాబాయిని బలి చేశాడు, ఇవాళ సుబ్బారెడ్డిని. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని వదలలేదు. సరే అఫ్కోర్స్ సొంత తల్లిని చెల్లిని వదలలేదు ఆయన, ఇంక వీళ్ళందరూ వదులుతాడని మనం కూడా అనుకోవడానికి లేదు. కానీ బట్ అట్ ద సేమ్ టైం ఇవాళ ఒక స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎంక్వైరీ జరగబోతోంది. ఎవ్వరు ఎక్కడికి కూడా పారిపోయేటువంటి అవకాశం లేదు. తప్పెవరు చేసినా సరే వాళ్ళకి శిక్షలు పడతాయి. అందున వీళ్ళు పెట్టుకుంది మామూలుగా కాదు కదా, దేవుడితో పెట్టుకున్నారు, బతికి పట్టగడతారా? థ్యాంక్ యూ.